అసాధ్యమైన పని సాధ్యం చేసినాడు. చేసినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఆనందం అనిపించింది, ఎందుకంటే భగవంతుడి గురించి బోధించింది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి దుఃఖంగా కూర్చున్నాడు. సో అప్పుడు నారదముని వచ్చినాడు. నారదముని వచ్చినప్పుడు నారదముని అడుగుతున్నాడు, ఓ నారదదేవా, నేను ఇంత పెద్ద గొప్ప గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా, వేదాలను నేను విభాగం చేసినప్పటికీ కూడా, తామసిక రాజసిక సాత్విక వ్యక్తులకు నేను ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా, అయినప్పటికీ నా హృదయంలో ఒక రకమైన దుఃఖపూరితమైనది. నీ దుఃఖానికి కారణం ఏంటిదని అడిగింది. దుఃఖానికి కారణం ఏంటిదని అడిగినప్పుడు నారదుని ఈ శ్లోకం చెప్తున్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏంటిది అంటే, నా యద్వచిత్ ప్రథం హరే యశో, నువ్వు ఎంత గొప్ప కార్యాన్ని చేసినప్పటికీ కూడా, నా హరే యశో జగత్ పవిత్రం ప్రతికూలకరించి, ఏ ఒక్క నామమైతే ఏ నామమైతే ముల్లోకాలని పవిత్రంగానే చేస్తుందో ఆ నామం గురించి నువ్వు గ్లోరిఫై చేయలేదు. నువ్వేం చేసావు? సోమవారం నాడు ఈ గుడికి పోతే నీకు ఈ లాభం దొరుకుతుంది, మంగళవారం నాడు ఆ గుడికి దేవుడికి పోతే ఆ లాభం దొరుకుతుంది, బుధవారం నాడు ఈ గుడికి పోతే ఈ లాభం దొరుకుతుంది, నువ్వు ఆ వ్రతాలు పట్టు, ఈ యజ్ఞయాగాలు చేయు, అవి చేయు, ఇవి చేయు, ఎన్నో రకరకాలుగా పూజ లాభ ప్రతిష్టల గురించే నువ్వు బోధించు. ఈ శరీరానికి సంబంధించిన విషయాలే చెప్పావు తప్ప ఈ శరీరాల్లో నువ్వు ఉన్న ఆత్మ గురించి నువ్వు బోధించలేదు. ఆత్మకు కావలసింది ఆహారం ఏంటిది? భగవంతుని యొక్క నామం. ఆ ఆత్మతత్వం గురించి నువ్వు బోధించలేవు. కాబట్టి ఆ భగవంతుని నామాన్ని ఒక్కసారి నాలుక మీద ఉచ్చరించడం ద్వారా ఈ ముల్లోకాలే పవిత్రీకరణ అయిపోతాయి. అంత గొప్ప నామాన్ని నువ్వు పక్కకెట్టేసి నువ్వు ఏదేదో రకరకాలుగా విషయాలను నువ్వు వర్ణించావు. అందుకనే ఆత్మ సంతృప్తి ఎందుకు పడతలేదు, నువ్వు ఎందుకు అసంతృప్తి అవుతున్నావు అంటే, నువ్వు ఆ భగవంతుని నామాన్ని కీర్తించలేదు కాబట్టి. మరి నువ్వేం చేశావు? తత్పాయసం తీర్థం శంతి మానస, కాకులకు సంతృప్తి, కాకులను రమింపజేసే మార్గాన్ని నువ్వు చూపించినావు తప్ప హంసలో సంతృప్తిపరిచే మార్గాన్ని నువ్వు చూపించలేదు. ఇది గురించి నీ మనసు, నీ ఆత్మ సంతృప్తి పడతలేదు. నయత్ర హంస, ఆ కాకులనే ప్రదేశానికి హంసలు వెళ్ళాయా చెప్పాలి. నువ్వు ఏదైతే బోధించినావో, ఇవన్నీ వేదాలన్నీ నువ్వు ఏదైతే విభాగం చేసి చెప్పినావో అవి ఎవరిద్దరు? ఎవరికైతే భోగవాంఛనల్లో నిమగ్నమైన వ్యక్తులే. ఎన్నో రకరకాల పుస్తకాలు దొరుకుతుంది, ఎన్నో రకరకాల మ్యాగజైన్స్, ఎన్నో రకరకాల చదువుతాం. అవన్నీ ఎవరికి సంబంధించినాయి? అందులో ఎక్కడన్నా భగవంతుడి నామం ఉందా? కృష్ణ నామం ఉందా? అవన్నీ ఎవరికి? కాకులకి సంబంధించి అని చెప్పాడు. హంసలు కాదు అని చెప్పాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? భిన్న ప్రవృత్తుల కారణంగా హంసలు కాకులకే ఒకే తరగతికి చెందినవిగా పరిగణించబడవు. కామ్యకర్మగతులు లేదా రజోగుణ స్వభావాలు కాకులతో పోల్చబడగా, పరమహంసలైన మహాత్ములు హంసలతో పోల్చబడుతురు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? భిన్న ప్రవృత్తులు. ఇప్పుడు రెండు చూడడానికి పక్షులే, కొంగ హంస, రెండు తెల్లగానే ఉన్నాయి. ఏముందిలే, వాళ్ళు తెల్లని బట్టలు వేసుకున్నారు, వీళ్ళు తెల్లని బట్టలు వేసుకున్నారు. ఇళ్ళపోతే ఏముంది? కుడి చేతితో మోపితే లాభం ఏముంది? నష్టం ఏముంది? రెండు చేతులతో మోపితే నష్టం ఏముంది? ఎట్లయినా మోపుతున్నాం కదా అనుకుంటాం. ఇది ప్రస్తుతం అదే నడుస్తుంది కదా. ఇక్కడ ఏమంటున్నాడు? భిన్న ప్రవృత్త కారణంగా హంసలు కాకులు ఒకే తరగతికి చెందినప్పటికీ పక్షులకే చెందిన పరిగణింపబడవు. కామ్యకర్మగతులు లేదా రజగుణ ప్రభావితులు కాకులతో పోల్చబడగా, పరమహంసలైన మహాత్ములు హంసలతో పోల్చబడతారు. పరమహంసలు ఏమంటే దక్షిణ ప్రభుపాద లాంటి వారు ఈ సండే రోజు ఎన్నో రకరకాలుగా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కపెట్టేసుకొని ఎందుకు వచ్చారు? అక్కడికి వెళ్ళి కాకులు వెళ్ళే ప్రదేశానికి వెళ్ళకుండా హంసలు వెళ్ళే ప్రదేశానికి వచ్చారు. హంసలు వెళ్ళే ప్రదేశం అంటే ఏంటంటే పరమహంసలే. సో ఇక్కడ వ్యర్థ పాఠాలను పారవేయు చోట కాకులు మిగిలి ఆనందను గొల్లు.
అందరూ పెద్ద ఇంటి పేరెంటల్ అయితే అందరూ గబా గబా తినేస్తారు, అలా ఎగిరిస్తారు, కింద పడని ఏమన్నా సగం తింటారు, సగం పడేస్తారు. ఎంత వేస్ట్ అయితే తెలుసు కదా. తింటారు, సగం తింటారు, సగం పడేస్తారు. సో ఆ కాపు నుంచి గబా 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 కళ్ళు తినేస్తారు. సో అలాంటి ప్రదేశానికి హంసలు వెళ్ళాయి. అందుకనే అదే విధంగా రజగుణ కూడిన కామ్యకర్మలతో మదిర మగువ యందు మరియు ఇంద్రియభోగములకు స్థానములకు అనురక్తులకు. సో కాపురం ఏంటంటే దేంతో పోల్చారంటే రజగుణ తమగుణ వ్యక్తులతో పోల్చారు. ఇప్పుడు ఈరోజు సండే ఉంది. సండే ఏం చేయాలి? వృద్ధుల లేవగానే టిఫిన్ బాక్స్ తీసుకుపోవాలి. టిఫిన్ బాక్స్లో పెట్టుకొని రావాలి. మహాదేవి అక్కడ పూరి చేయాలి, బజ్జీ చేయాలి, అవన్నీ వంటలు చేయాలి, కూర్చుంటాలి, తినాలి. మీరైతే తాగాలి, డికాషన్ లాంటి. సో ఇవన్నీ తిని తాగి కొంతంత పడుతుంది. సాయంత్రం చేసి అంటే అయిపోయిందా చేలో రేపు మళ్ళీ టిఫిన్ బాక్స్ ప్యాకప్ దీన్ని